గ్రాడ్యుయేట్ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? ఒక స్థానానికి సీఎం, మరో స్థానానికి డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలని పార్టీ భావిస్తోందా? ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందా? బరిలో ఉన్నదెవరు? గెలిచే అవకాశం ఎవరికి? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం విద్యార్థులు, నిరుద్యోగులు. అలాంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఓటర్లుగా ఉండే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానాలకు వచ్చే మార్చిలోపే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సెప్టెంబర్ నుంచే ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు కానుంది. దీంతో అధికార పార్టీ ఈ 2 స్థానాలను కైవసం చేసుకోవాలని కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో 6 జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మూడాఫ్ ది తెలంగాణ బయటపడుతుందని, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆధారపడతాయని హస్తం పెద్దలు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సురభి వాణీదేవి గెలుపొందారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాలకు వచ్చే మార్చిలోపే ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇద్దరు అభ్యర్థుల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి గెలుపొందినా ప్రస్తుతం పార్టీలో లేరు. ఇక సురభి వాణీదేవి బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు. దీంతో 2 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న ఉమ్మడి 6 జిల్లాల్లో 4 జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు గెలవడం సులభమేనని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉంది. విద్య, ఉద్యోగాల భర్తీ విషయంలో గత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా ఉందని, దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు అధికార పార్టీకి మద్దతు ఇస్తారని హస్తం నేతలు భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ సైతం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు ఎవరికి టికెట్ ఇచ్చినా ఈ 2 స్థానాలను గెలిచి తీరాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ టార్గెట్ పెట్టినట్లు సమాచారం. ఇక ఈ 2 స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. యువకులు, చరిష్మా ఉన్న నాయకులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు గుర్తించగలిగే నేతలు, ఉన్నత విద్యావంతులైన వారికి టికెట్ ఇస్తే గెలవడం సులభమని హస్తం నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ 6 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నేతలతో పాటు పార్టీలో చరిష్మా ఉన్న యువ నాయకుల వివరాలను పార్టీ పెద్దలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉంది. దీంతో ఈ ఎన్నిక బాధ్యతను సీఎం రేవంత్ చూసుకోవాలని, ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎన్నికను ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాధ్యత తీసుకోవాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడం సామకి కలిసి వచ్చే అంశం. గతంలో ఈ స్థానానికి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆ పరిధిలోని టీచర్లు సహకరిస్తారని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. పాలమూరుకు చెందిన ఏఐసీసీ నేత సంపత్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గౌరీ సతీష్ పేరును సైతం పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ నేతలే. దీంతో ఈ స్థానాన్ని సైతం ఈజీగా గెలవచ్చని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. ఈ స్థానం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క కొడుకు సూర్య పేరును సైతం పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి కాకుండా బయటి విద్యావేత్తలు, ప్రొఫెసర్ల పేర్లను సైతం కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
జూలై 15వ తేదీలోపు అభ్యర్థుల పేర్లను సేకరించి వారి పేర్లతో సర్వే నిర్వహించి గెలిచే అవకాశమున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ 2 గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ప్రభుత్వ పాలనకు రెఫరెండంలా భావించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలను హస్తం పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరు గెలుస్తారో చూడాలి.